ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఇంట్లో నుండి ఈ శక్తి వెళ్ళిపోతుంది. జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త. అయితే ఇంట్లో నుండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114. శక్తి వెళ్ళిపోతుంది. ఆ శక్తి వెళ్ళిపోవడానికి ద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి, ఆ శక్తి ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకు 2025వ సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీ ఇంట్లో నుండి శక్తి వెళ్ళిపోతుంది. దానికి గల కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు కూడా గమనిస్తారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు శనివారం రోజున ఉదయం మిథున రాశి వారికి ఆకాశంలో రాహు, గురు ప్రధాన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ 3 గ్రహాలు ఒకే రోజున మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఇంటి శక్తిని, మీ యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. అయితే ఉదయాన్నే మీరు గమనించవచ్చు, మీ ఇంటిలోని వాతావరణంలో ఒక గంభీరమైన నిశ్శబ్దం ఉంటుంది. సాధారణంగా మీరు ఉత్సాహంగా ఉండే వ్యక్తి అయినా కానీ ఈరోజు అజ్ఞాత ఒత్తిడి మీ మీద ఉంటుంది. అది భయమా అంటే కాదు, అది శక్తి మార్పు అనే ప్రక్రియ. జ్యోతిష్యపరంగా చెప్పాలంటే ఈరోజు ఉదయం గురువు మీ యొక్క 4వ భాగంలో సంచరిస్తున్నాడు. ఇది ఇల్లు, కుటుంబం, మనస్సు సూచించే స్థానం. గురువు అరాచకంగా చలనం పొందడం వల్ల మీ ఇంట్లో చాలా రోజులుగా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక లేదా దుష్ట శక్తి బయటకు వెళ్ళిపోవడానికి కారణం అవుతుంది. ఇది భయపడవలసినటువంటి విషయం మాత్రం కాదు, కానీ మీరు సున్నిహితంగా ఉండాలి. ఉదయం సమయంలో మీరు నీటిలో కాస్త పసుపు వేసుకొని స్నానం చేయండి. ఈరోజు మీకు మంచిది. అది మీ యొక్క శక్తిని సమతుల్యం చేస్తుంది. ఇక మధ్యాహ్నం సమయం చూస్తే గనక సుమారు 12:30 నుండి 2:30 వరకు ఈరోజు మీ యొక్క కేంద్రం ఘట్టం. అంటే ఈ సమయానికి మహాశక్తి కదలడం ప్రారంభిస్తుంది. ఈ మహాశక్తి అంటే ఏంటి అంటే గనక, జ్యోతిష దృష్టిలో గత కొద్ది జన్మల కర్మబంధం లేదా మీ ఇంట్లో చాలా కాలంగా నిలిచి ఉన్నటువంటి ఒక అజ్ఞాత ప్రభావం. ఇది ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ అయి కూడా ఉండొచ్చు, లేదా మీ యొక్క సహాయం చేసినటువంటి ఒక దైవిక శక్తి కూడా అయి ఉండొచ్చు. కానీ ఈరోజు అది తన దారిలో తను వెళ్ళిపోతుంది. సాధారణంగా మిథున రాశి వారికి అయినా పరీక్షించేవాడు కానీ రక్షించేవాడు కూడా. ఇప్పుడు ఆయన ప్రభావం వల్ల మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడి, తలనొప్పి, గందరగోళం ఇవన్నీ మధ్యాహ్నం తర్వాత తగ్గిపోతాయి. కానీ జాగ్రత్తగా ఉండండి. ఒక శక్తి వెళ్ళిపోవటం అంటే మీ ఇంట్లో ఖాళీ సృష్టి, ఖాళీని నెగిటివ్ ఎనర్జీ ఆక్రమించకుండా జాగ్రత్త పడడం. కాబట్టి ఈ సమయంలో నవగ్రహ సూత్రం కానీ లేదా హనుమాన్ చాలీసా పఠించండి. కానీ మీకు చాలా శుభం. ఇక సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య మీ యొక్క ఇంట్లో ఆధ్యాత్మికంగా ఒక పెద్ద మార్పును మీరు గమనిస్తారు. దీపం వెలిగించినప్పుడు వంట నూనె, వంట గంటం, పక్షులు లేదా జంతువులు సాధారణంగా
ప్రవర్తించడం లేదా మీ యొక్క మనస్సు ఒక్కసారిగా బరువు అనిపించడం, ఇవి వెళ్ళిపోవడం మీ యొక్క సంకేతాలు. దైవాల శక్తి గణనం మనిషి ఇంద్రియాలకు అతి సున్నితంగా తాకుతుంది. ఇక మిథున రాశి వారు ప్రతి విషయాన్ని తేలికగా గమనించినటువంటి వ్యక్తులు కాబట్టి మీరు ఈ మార్పును గుండెతోనే ఫీల్ అవుతారు. జ్యోతిష్యపరంగా చూస్తే చంద్రుడు ఈ సమయం ఈ రాశి వారికి 12వ భావంలో ఉంటాడు. ఇది మీ యొక్క భావం, అంటే ఏదో ఒక పాత బంధం వెళ్ళిపోయింది. ఇక ఒకవేళ ఆర్థికంగా కానీ, భావోద్వేదంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ 3 స్థాయిల్లో ఏదైతే అయి ఉండొచ్చో ఈ సమయంలో నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. రాత్రి 9 గంటల తర్వాత మీ ఇంట్లో వాతావరణం నెమ్మదిగా మారుతుంది. మీరు గమనిస్తారు. అదేంటంటే ఎక్కడో ఒక శాంతి మిమ్మల్ని కమ్ముకుంటుంది. హాయిగా ఊపిరి పీల్చినటువంటి పరిస్థితి మీకు వస్తుంది. దీని అర్థం మహాశక్తి వెళ్ళిపోయింది. కానీ ఈ శక్తి వెళ్ళిపోవడం అనేది శాపం కాదు, కేవలం మార్పు మాత్రమే. జ్యోతిష్యంగా ఇది ఒక కర్మ విముక్తి సమయం అని చెప్పుకోవాలి. మీరు చాలా కాలంగా మోస్తున్నటువంటి ఒక బాధ కానీ, ఒక బాధ్యత కానీ, పాత సంబంధం కానీ ఇప్పుడు ఒక ముగిసే దిశలోకి కూడా వస్తుంది. అయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి మాత్రం మీరు ఒక్క విషయంలోనే ఇంటిని శుభ్రంగా ఉంచడం, ఇంటి తలుపు వద్ద పసుపు కుంకుమ రాసి నీటిలో తులసి ఆకులు వేసి చల్లటం మీకు చాలా మంచిది. ఇది కేవలం ఆధ్యాత్మిక రక్షణ మాత్రమే కాదు, శాస్త్ర సమ్మేతమైనటువంటి పరిహారం కూడా. అయితే ఈరోజు కుటుంబ సభ్యులు కనుక గమనించుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య కొంత అశాంతి ఏర్పడుతుంది. విభేదాలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక చిన్న మాట పెద్ద వివాదంగా మారే అవకాశం కూడా ఉంది. కానీ మీరు మౌనంగా ఉండడం ద్వారా ఈ సమస్యను అధిగమించగలుగుతారు. అలాగే మిథున రాశి వారు తమ భావాలను తేలికగా బయటపెట్టారని తెలిసినా కానీ ఈరోజు అతి మౌనం కూడా అపార్థానికి దారితీస్తుందనే విషయాన్ని గమనించాలి. ఆ మహాశక్తి వెళ్ళిపోవటం అంటే కుటుంబంలో ఒక కార్మిక ప్రభావం తొలగిపోవడం కూడా కావచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి, అది తల్లి కానీ లేదా పెద్దవారి యొక్క ఆధ్యాత్మిక ఆశీర్వాదం కూడా దూరం కావటం. అందుకే పెద్దలకు నమస్కారం చేయటం, వృద్ధుల మాట వినడం మీకు చాలా ముఖ్యమైనదని గమనించుకోవాలి. సో చూసారు కదండి, ఈరోజు మిథున రాశి వారి ఇంట్లో నుండి ఏ శక్తి వెళ్ళిపోతుంది, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114.